సామాజిక సేవలో విశిష్ట కృషి సల్పిన విద్యుత్ శాఖ రిటైర్డ్ రాజమండ్రి అకౌంటెంట్ ఆఫీసర్ అలంక శంకర్రావు గారికి గౌరవ డాక్టరేట్ అవార్డు వరించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ఎంబీఆర్ యూనివర్సిటీ సమాజంలో విశిష్ట సేవలను అందించిన వ్యక్తులకు ప్రతి ఏటా గౌరవ డాక్టరేట్ అవార్డులను ప్రదానం చేయటం ఆనవాయితీగా వస్తుంది. 2024వ సంవత్సరానికి గాను సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆలంక శంకర్రావు గారికి గౌరవ డాక్టరేట్ అవార్డును అందించి సత్కరించింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955లో అప్పన్న సీతారాం దంపతులకు జన్మించారు శంకర్రావు గారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, విద్యుత్ శాఖలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఆయన ఉన్నతను చాటుకున్నారు. అనేక సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి కూడా. ఎంబీఆర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులైన డాక్టర్ గనగల్ల విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, పుట్టిన ప్రతి వ్యక్తి తన ప్రత్యేకతను చాటుకోవడంలో కళలు దోహదం చేస్తాయని అన్నారు. సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పారు. 2024వ సంవత్సరం గాను పలు రాష్ట్రాల నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేసిన 26 మందిలో తూర్పుగోదావరికి చెందిన తుని మండలంకి సంబంధించిన అలంక శంకర్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అవార్డుకి ఎంపికయ్యారని విజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. ఆలంక శంకర్రావు గారు గౌరవ డాక్టరేట్ అవార్డు లభించినందుకు గాను విద్యుత్ శాఖకు సంబంధించిన చీఫ్ జనరల్ మేనేజర్ కేఎస్ భాస్కర్రావు గారు, అకౌంటెంట్ ఆఫీసర్ ఆర్వి రమణ గారు, ఆల్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఐజక్ గారు, జనరల్ సర్జన్ డాక్టర్ అల్లాడి ఉమామహేశ్వర గారు తదితరులు డాక్టర్ అలంక శంకర్రావు గారిని అభినందించడం జరిగింది. నేను చేసే శ్వాస సర్వీస్కి నేను ఎలక్ట్రికల్లో 62 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వాస సర్వీస్ చేశాను. చాలామందికి ఎంతో ఉపకారాలు చేశాను. నన్ను ప్రభుత్వాన్ని గుర్తింపు పొంది నాకు ఎంబీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. డాక్టర్ గనగల్లి విజయ్ కుమార్ విశాఖపట్నం వారు ఈ డాక్టరేట్ అవార్డు నాకు పొందాను. చాలా సంతోషం. విజయ్ కుమార్ చాలా మందికి ఎంతోమందికి అవార్డు ఇప్పించారు. ఎవరైతే దేశ సేవ కోసం ఉపకారాలు సహకారాలు చేస్తారో వాళ్ళందరూ గమనించి వాళ్ళకి అందరికి చాలా వరకు అవార్డు ప్రదానం చేస్తారు. విజయ్ కుమార్ చాలా మంచి మనిషి. ఎవరైతే ఉపకారాలు సహకారాలు చేస్తారో వాళ్ళందరినీ గమనించి వారిని సేకరించి అవార్డు చెట్టు ఏర్పాటు చేస్తారో వారికి నా అభివందనములు.